విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జేసీఐ నేషనల్ ట్రైనర్ రజిత అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జేసీఐ ఇచ్చాపురం ఆధ్వర్యంలో నేషనల్ ట్రైనర్స్ డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో పట్టును సాధిస్తే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరిగిన కళ్యాణంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. తెలంగాణలోని రెండవ యాదాద్రిగా పిలువబడే మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఎర్ర శ్రీను, రవిలపై చర్యలు తీసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లను బాధితులు కలిశారు. తమకు న్యాయం చేయాలని, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు. బాధితులకు తన వంతు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. ములుగు జిల్లాలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి యువతను మోసం చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు మోసపు మాటలను యువతను నమ్మే పరిస్థితుల్లో లేదన్నారు. అనేది గుర్తు పెట్టుకొని వాళ్ళకు ఒప్పించి రేపు ఈ రోజు ఏ పని కావాలన్నా, ఊళ్ళలో పనులు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఉద్యోగులకు ఈ 5-6 ఏళ్లలో 10 ఏళ్లలో కాంగ్రెస్ ఉన్నప్పుడు నెల తిరగక ముందు జీతం వచ్చేటప్పుడు, మళ్ళా ఫస్ట్ తారీఖు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతు అంటూ అని మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ అధిష్టానం చేతిలో పిల్లయ్యారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. పరకాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. చాప కింద నీరులా తెలంగాణలో బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుందని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను కోరారు. సమస్య మా గుండెల్లో ఉంది. నాకు తెలుసు ఈ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సిబ్బంది శిక్షణను సద్వినియోగం చేసుకొని ఎన్నికల విధులను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. ఖమ్మం పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సిబ్బందికి చేపట్టిన శిక్షణా కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికను ఆషామాషిగా తీసుకోకుండా ఈ ఎన్నికలను ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలలాగానే భావించాలన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని వారిని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ బ్యాలెట్ బాక్స్ను పగలగొట్టడంతో పాటు
రాష్ట్రంలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఇంత దారుణం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ స్ట్రాంగ్ రూమ్ల వద్ద చుట్టుపక్కల ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని అన్నారు. Today, that is 23rd May 2024, I filed a writ petition number 12126 of 2024. Matter prepared, matter was listed, arguments took place in the Honorable Andhra Pradesh High Court 20 against the Election Commission and its failures in the state of Andhra Pradesh, especially in Visakhapatnam parliamentary constituency. The Honorable High Court has already passed the orders, uploaded in the link, and I'll be sending my petition along with the orders to all the media reporters and public as well. Though it is not a public interest litigation, as a member of Parliament candidate Visakhapatnam, as a Praja Shanti Party president, I filed and here is the order. ప్రకాశం జిల్లా దర్శిలో ఓటు వేసేందుకు ఓ పార్టీ నుంచి పోస్టల్ బ్యాలెట్కు 5,000 తీసుకున్న కేసులో 3 టీచర్లను కలెక్టర్ దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో గుత్తా నారాయణ, గోవిందు, అరుణకుమారి ఉన్నారు. ఇటీవల ఇదే తరహాలో పోస్టల్ బ్యాలెట్ 5,000 తీసుకున్నట్లు తేలడంతో మంగళగిరి ఎస్ఐ కాజాబాబును ఐజీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలను భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఢిల్లీలో లాబింగ్ చేసి బీజేపీ వాళ్ళని మేనేజింగ్ చేసుకొని ప్రతిపక్ష నాయకుడు హోదా తెచ్చుకున్న ఘనత మహేశ్వర్ రెడ్డిదని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ ట్యాక్స్ పేరుతో విమర్శించడం సరికాదన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు గారు, బీజేపీ పార్టీ కొత్త బిచ్చగానికే పొద్దెరగదని కొత్తగా పోస్ట్ వచ్చి మరి ఆయనేం లాబీ చేసి ఢిల్లీలో బీజేపీ వాళ్ళని పట్టుకొని ఆయన కంటే సీనియర్లు చాలా మంది రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉన్నాక కూడా ఈయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీలో ఇచ్చిరో మనకు తెలియదు. ఎందుకంటే 100 కోట్లు 200 కోట్లు తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి పోస్టులు తెచ్చుకోవడం అనేది కొద్దిగా బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా కనిపిస్తుండు మా మహేశ్వర్ రెడ్డి అన్న. మహేశ్వర్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోయినావు, పీఆర్పీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినావు. ఇప్పుడు అనవసరంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించనికే భారతదేశంలో తెలంగాణ నుంచి మహేశ్వర్ రెడ్డి అనే మహానాయకుడిని గుర్తించాలని బీజేపీ వాళ్ళు అనుకోవాలని ఏది పడితే అది మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లాంటి వ్యక్తిని యూ ట్యాక్స్ అని చెప్పి, తర్వాత పౌర సరఫరాలలో నీకేమైనా పనుందా ఉత్తమనతో చెప్పు, అంతే తప్ప ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్లో కూర్చొని 24 గంటలు పనిచేస్తున్న మంత్రులలో ఉత్తమన్న ఒక ఆయన. గత ప్రభుత్వాలు చేసినటువంటి పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ ఒడ్లు కొనుగోళ్లల్లో ఎంత అవకతవకలు జరిగినాయో బీఆర్ఎస్లో మనకు తెలుసు. దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఈరోజు అత్యధికంగా కొన్నటువంటి పరిస్థితి ఉంది ఒడ్లు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ హెచ్చరించారు. కలెక్టర్ ఆఫీసులో వ్యవసాయ శాఖ అధికారులు, విత్తనాల డీలర్లు, విత్తన సరఫరా ఏజెన్సీ, విత్తన డిస్ట్రిబ్యూటర్లతో కలెక్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు. రైతులకు డీలర్లు, ఫెర్టిలైజర్స్, వ్యవసాయ షాప్ యజమానులు నకిలీ కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు నష్టం కలిగించే అది ఇట్లా మలిసిపోయింది పేపర్ మలిగిపోవడం వల్ల నాకు అక్షరాలు కనిపించట్లా. ఫస్ట్ది అనిపించట్లేదు అసలు ఏమి అక్షరాలు. ఒకసారి చూడు, లేకపోతే ఇది పెట్టేసే, ఇది పెట్టి, ఇది పెద్దగా ఉంది. ఇది పెట్టి, ఇది పెట్టి ఇలా పెట్టి చదువు అంటావా?
కొంచెం పేర పైకి లేపు, కొంచెం తగ్గి, అంతే. కెమెరా చూస్తూ చదవాలి. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు. ఓకేనా? కందిరాపు మీద కూడా ఫస్ట్ హెడ్లైన్స్ చదువుకో. కందిరాపు మీద కొట్టు. ఇది అయిపోయింది. ఇది ఇంకున్నాయి. ఇది అయిపోయింది మ్యాటర్. ఇది ఇంకున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ ఆఫీసులో వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన డీలర్లు, విత్తన సరఫరా చేసే ఏజెన్సీలు, విత్తన డిస్ట్రిబ్యూటర్లతో కలెక్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు. రైతులకు డీలర్లు, ఫెర్టిలైజర్ షాప్ యజమానులు నకిలీ కాలం చెల్లిన విత్తనాలు, ఎరువుల నిషేధిత పురుగు మందులు విక్రయించవద్దని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమన్నారు. మార్కెట్లో నకిలీ విత్తనాలు విక్రయించకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జేడీ గారు చెప్పినట్టు మనకు ఆల్ దీస్ 2-3 వెరైటీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈక్వలీ రెమ్యునరేటివ్, ఈక్వలీ ప్రొడక్టివ్ ఉంటుంది. సమ్ విల్ హ్యావ్ సర్టన్ అడ్వాంటేజెస్, సర్టన్ కంపెనీస్ది కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అది తప్ప ఏదో ఒక ప్రోడక్టే చాలా ఇదవుతుంది అట్లాంటిది ఎవరు కూడా అలాంటి ఫ్రెండ్సీ కల్పించవద్దు డీలర్స్ కూడా. ఎందుకంటే డీలర్స్కి ఫార్మర్కి చాలా ఒక క్లోజ్ బాండ్ ఉంది. ఇప్పుడు సిపి గారు చెప్పినట్టు వాళ్ళు మీ మీద ఆధారపడతారు, మీరు వాళ్ళ మీద ఆధారపడతారు. అండ్ ఇదేదో జస్ట్ అమ్మేసి వాళ్ళు ఎల్లగొట్టడం అట్లా కాదు, ఏదో హైవేలో ఉన్న డాబా టైప్లో కాదు కదా. మీరు చెప్పారు 100 సంవత్సరాలు బంధం ఉంది, మా దగ్గర వస్తుంటారు, ప్రతి సీజన్ వస్తుంటారు అనేది. సో అట్లాంటి వాళ్ళకి మీరు ప్రాపర్గా గైడ్ చేయాలి. అది విత్తనాల విషయాల్లో కావచ్చు, ఎరువుల విషయాల్లో కావచ్చు, ఈ మందు పెస్టిసైడ్ విషయంలో కూడా కావచ్చు. మనం ఏదో ఊరికే ఏదో వాళ్ళని మభ్యపెట్టే విధంగా ఇదే ఈ బ్రాండే వాడాలి, ఇది అంటే చాలా డబ్బులు ఈల్డ్ వస్తుంది అట్లాంటిది చెప్పడం కానీ, లేకపోతే అవసరానికి మించి. తొర్రూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, లెక్చరర్లకు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. విశాఖపట్నంలో ఐఎన్ఆర్ ఆపరేషన్ సక్సెస్ అయింది. 48 గంటల్లోనే బాధితులు ఇంటికి చేరుకున్నారు. కాంబోడియాలోనే చిక్కుకున్న విశాఖ బాధితులకు సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ బాసటగా నిలిచారు. సైబర్ క్రైమ్ గ్యాంగ్ చేతిలో చిత్రహింసలకు గురైన వారిని విశాఖ రప్పించి శబాష్ అనిపించుకున్నారు. భారతీయులను వాళ్ళ దేశాలకు తీసుకెళ్లి మన కంటిని మన వేళ్లతోనే పొడుచుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న మూటా గుట్టురట్టు చేశారు విశాఖ పోలీసులు. ఒక వ్యక్తి ఫిర్యాదుతో కాంబోడియా గ్యాంగ్ డొంకనే పెకిలించారు విశాఖ సిపి రవిశంకర్ అయ్యర్. మరీ దారుణం అది. కొంచెం బ్యాక్ రండి. ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాము. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్, తర్వాత వాళ్ళందరికీ కూడా టైం ఇచ్చి ఆ టైంలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ తెచ్చుకోవాలి. లేకపోతే వాళ్ళ ఆఫీస్ అన్ని కూడా మూసేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో